ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీకు డెమోతో సహా చూపించడం జరుగుతుందండి. మనకి మొదటి గడప దర్శనం అంటే మనకి ఇందులో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అష్టదళ పద్మారాధన, 4 అర్చన. ఈ 4 సేవలకు కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి. మనకి దీనికోసం ముందుగా అయితే మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఈ రిజిస్ట్రేషన్ అన్నది ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి సోమవారిక మొదటి గడప దర్శనం సంబంధించి బట్టి ఈ సేవలు ఏ అవుతున్నాయో 4 రకాల సేవలు కూడా ప్రతి నెల కూడా మనకి టీటీడీ వారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంటుందండి. దీనికోసం మనం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈ అప్డేట్ అన్నది మనకి 3 నెలల ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటిగా మనం శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి ఈ ఆర్జిత సేవల్ని ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చూపిస్తానండి. ముందుగా మనం అయితే మీ యొక్క ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ అదేవిధంగా సిస్టమ్ ద్వారా కానీ మీరు ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో అయితే నేను గూగుల్ బ్రౌజర్ ద్వారా నేనైతే ఈ టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే నేను వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. మీకు వెబ్సైట్ లింక్ తెలిస్తే మట్టుకి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్ అని మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ వెబ్సైట్ కనుక మీకు తెలియకపోతే టీటీడీ ఆన్లైన్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నేను చూడండి టీటీడీ ఆన్లైన్ అని ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. చూసారు కదండి టీటీడీ ఆన్లైన్. కింద మనకి ఒక లింక్ అయితే ఓపెన్ అయింది చూడండి. మనకి ఈ లింకు తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది చూసారా. మనకి స్టార్టింగ్ పైన కనిపించేటువంటి లింక్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనం అయితే హోమ్ పేజీలోకి లాగిన్ అవుతామండి. చూసారు కదా ఇక్కడ ఇదే హోమ్ పేజ్ అండి. ఇది మనకి హోమ్ పేజ్లో మనకి అబౌట్ కానీ ఆన్లైన్ సర్వీసెస్ అదేవిధంగా ఈ బుకింగ్ న్యూస్ శ్రీవారి సేవ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ముందుగా అయితే హోమ్ పేజీలోకి మనం ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత ముందు లాగిన్ అవ్వాలండి. చూడండి నేనైతే లాగిన్ అవుతున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మన యొక్క మొబైల్ నెంబర్ అంటే ఎవరైతే సోమవారిక ఈ ఆర్జిత సేవ టికెట్లు కానీ లేదా సోమవారిక దర్శన టికెట్లు కానీ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలండి. నేను చూడండి 9494904576 అనేటువంటి నా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. దానికైతే ఇక్కడ గెట్ ఓటీపీ అని చూసారా. గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఓటీపీ అన్నది 6 అంకెల నెంబర్ ఉంటుందండి. వచ్చినటువంటి 6 అంకెల నెంబర్ను మీరు ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరైతే పూర్తిగా ఈ పేజీలోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుందండి. నేను చూడండి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కనిపించేటువంటి ఇమేజ్ పైన కూడా సోమవారి యొక్క దర్శన టికెట్లో సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. చూసారు కదా ఇక్కడ సోమవారికి సంబంధించినటువంటి ఇమేజ్ల పైన ఆర్జిత సేవలని అదేవిధంగా టీటీడీ లోకల్ టెంపుల్ సేవని ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. అదేవిధంగా స్పెషల్ ఎంట్రీ దర్శనం అకామిడేషన్ ఇవన్నీ కూడా. దాని తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అయితే మనకి అంటే పిలిగ్రామ్ సర్వీసెస్ ఉన్నాయి కదండి. ఇక్కడ లోగోస్ ఉంటాయండి. ఈ లోగోల మీద మీరు క్లిక్ చేసినా కూడా సోమవారిక ఈ ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి మనకి లోగో అంటే ఇదండి. సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చూసారా. దీని మీద మీరు క్లిక్ చేస్తే టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా కిందకు వచ్చినట్లయితే మనకి లేటెస్ట్ అప్డేట్ అని చూసారా. లేటెస్ట్ అప్డేట్ దగ్గర కూడా మనకి శ్రీవారి ఆర్జిత సేవ చూడండి టికెట్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ జూన్ 2025 విల్ బి అవైలబుల్. చూడండి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు మార్చి నెల 2025 ఉదయం 10 గంటల నుండి రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకి ఎప్పుడు దాకా అంటే 20వ తారీఖు మార్చి నెల 2025 ఉదయం 10 గంటల వరకు అంటే సుమారుగా ఒక 2 డేస్ వరకు కూడా మనకి లక్కీ డిప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా మనకి అవకాశం ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుందండి. నేనైతే ఇక్కడ దీని మీద క్లిక్ చేయడం చూసారా. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. అంటే సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఒకసారి ఇవన్నీ కూడా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ది ఇన్స్ట్రక్షన్స్ అని చూసారు. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే కంటిన్యూ మీద మీరు క్లిక్ చేస్తే మీరైతే అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుందండి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ
మనకి ఇందులో అయితే తోమల సేవ, అర్చన, సుప్రభాతం, అష్టదళ పదపద్మనాభం సేవ ఉంటాయండి. ఒకసారి మీ యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డు, అదేవిధంగా ఇండియన్ సిటిజన్ సంబంధించి పాస్పోర్ట్ సైజ్ కూడా పాస్పోర్ట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చండి. అంటే ఎన్ఆర్ఐలు అయితే వాళ్ళ యొక్క పాస్పోర్ట్ అయితే ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా మోడిఫికేషన్స్ అంటే ఇక్కడ మీరు ఒకసారి సబ్మిట్ కూడా ఇచ్చిన తర్వాత ఎటువంటి నేమ్ కరప్షన్ కానీ ఎటువంటి డీటెయిల్స్ కానీ మీరు చేంజ్ చేయడానికి అయితే అవకాశం ఉండదండి. ఒకసారి లక్కీ డిప్లో కనుక మీరు సెలెక్ట్ అవుతే తిరిగి అంటే 180 రోజుల వరకు, అంటే సుమారుగా ఒక 6 నెలల వరకు కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపించేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకుని తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. చూడండి ఇక్కడ జనరల్ డీటెయిల్ దగ్గర మనకి ఈమెయిల్ ఐడి ఇవ్వాలండి. నేనైతే నా యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. bhaktimargam1@gmail.com ఇచ్చాను కదండి ఇక్కడ. దాని తర్వాత సిటీ ఇచ్చాం. సిటీ అంటే మనకి ఆధార్ కార్డు మీద అడ్రస్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఆధార్ కార్డుని పక్కన పెట్టుకుని మీరైతే ఈ యొక్క లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం అండి. సిటీ అంటే నాది పిఠాపురం కాబట్టి నేను పిఠాపురం అన్నది ఇవ్వడం జరిగిందండి. పిఠాపురం. అదేవిధంగా స్టేటు నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అన్నది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఏ స్టేట్కి సంబంధించి బట్టి శ్రీవారి భక్తులు అయితే ఆ స్టేట్ అన్నది అక్కడ ఇవ్వండి. అదేవిధంగా కంట్రీ చూశారు కదా, కంట్రీ అన్నది ముందు ఇండియా కాబట్టి ఇండియా అన్నదని ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎన్ఆర్ఐలు వేరే కంట్రీలో ఉంటే ఆ కంట్రీ అన్నది అక్కడ మీరు ఇచ్చి తర్వాత మీ యొక్క పాస్పోర్టు దాని యొక్క ఐడి ప్రూఫ్ కింద ఇవ్వండి. అదేవిధంగా పిన్ కోడ్ అన్నది నా యొక్క సిటీ పిన్ కోడ్ అండి, ఇది 533450 ఇచ్చాను. చూసారు కదా, ఇది మనకి జనరల్ డీటెయిల్లో ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలండి. తర్వాత పిలిగ్రామ్ డీటెయిల్స్ అని చూసారా, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని చూడండి. ఇక్కడ ఒకరు వెళ్తారా ఇద్దరు వెళ్తారా అని, లక్కీ డిప్లో పాల్గొనడానికి ఒకరా ఇద్దరా అని. మనకి భార్యాభర్తలు అయితే ఇద్దరం చేసుకోండి. భార్యాభర్తలు కాకుండా ఎవరైనా మీరు ఇద్దరు అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, బంధుమిత్రులైనా సరే అదేవిధంగా మనకు తెలిసిన వారు ఎవరైనా సరే లక్కీ డిప్లో పాల్గొనడానికి ఇద్దరైతే మ్యాక్సిమం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే కూడా మీరు సింగిల్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా అయితే మీరు ఇక్కడ 1 అని పెట్టండి సరిపోతుంది. లేదు మీరు ఇద్దరు లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ఉద్దేశం ఉంటే నెంబర్ ఆఫ్ 2 అని పెట్టండి. ఇక్కడ చూడండి నేను నెంబర్ ఆఫ్ 2 అని పెట్టాను, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 అని పెట్టాను. ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తానండి. ఇక్కడ శ్రీనివాసరావు అక్కిరెడ్డి. నా ఏజ్ అన్నది ఇక్కడ ఏజ్ అన్నది ఇవ్వాలండి. నా ఏజ్ వచ్చేసి 37. జనరల్ చూసారు, ఇక్కడ మేల్ ప్రీమేల్ అన్నది ఇవ్వాలి. మేల్ కాబట్టి మేల్ అన్నది ఇచ్చాను. అదేవిధంగా ఐడి ప్రూఫ్ చూడండి, ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు, పాస్పోర్టు 2 ఇచ్చారు చూసారా. ఇక్కడ నా యొక్క ఐడి ప్రూఫ్ కింద నేను ఆధార్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలండి. అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చాం కదండి. అదేవిధంగా ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. సెకండ్ పర్సన్ నేమ్ ఇచ్చాను. అదేవిధంగా నేను ఏజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జనరల్ దగ్గర మేల్ అయితే మేలు, ప్రీమేల్ అయితే ప్రీమేల్ అన్నది ఇవ్వాలి. అదేవిధంగా ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీరు కంటిన్యూ అన్నది క్లిక్ చేయండి. కంటిన్యూ అన్నది మీరు క్లిక్ చేసినట్లయితే తర్వాత స్టెప్కి అంటే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ అప్లికేషన్ అన్నది ఫిల్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ మీద మనం క్లిక్ చేద్దామండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది. ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో మనకి తోమాల సేవ కాస్ట్ వచ్చేసి మనకి 220 రూపాయలు. సేవ టైమింగ్ వచ్చేసి మనకి తెల్లవారుజామున 3:30కి అండి. రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి తెల్లవారుజామున 3 గంటలకి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా మనకి అర్చన సేవ వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 220 రూపాయలు. మనకి సేవ టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున 4:30 రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి తెల్లవారుజామున 4 గంటలకండి. అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధన సేవ వచ్చేసి 1250 రూపాయలు. మనకి సేవ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ అంటే ఉదయం 9 గంటలకండి. రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి 8:30. అదేవిధంగా సుప్రభాతం మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 120 రూపాయలు. సేవ టైమింగ్ వచ్చేసి మనకి తెల్లవారుజామున 3 గంటలకి. రిపోర్టింగ్ టైం వచ్చేసి 1 గంట ముందు అయితే మనం రిపోర్ట్ చేయాలండి. అంటే తెల్లవారుజామున 2 గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి. మనకి
ఇది ఈచ్ పర్సన్ యొక్క టికెట్ కాస్ట్ అండి. ఒకవేళ ఇద్దరు కనుక వెళ్తే మట్టుకి ఈ యొక్క టికెట్ కాస్ట్ అన్నది మీరు డబ్బులు అయితే పే చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి సూపర్ సేవ టికెట్ ₹120 కాబట్టి ఇద్దరికి కలిపి ₹240 అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి. ఇది మనకి సేవ ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది అన్నది డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవి కూడా బాగా చెక్ చేసుకుని మీరైతే టికెట్ బుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అటు సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంది చూసారా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇదండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందని చూడండి. జూన్ 2025 చూసారు కదా, జూన్ 2025 మనకి స్టార్టింగ్ తోమల ఉంది. నేను తోమల మీద నేను క్లిక్ చేస్తాను చూడండి. తోమల మీద నేను బ్లూ టిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి సేవ అన్నది ఎప్పుడు ఉంటుందని చూపించారు. అంటే రోజుకి వచ్చేసి 10 టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. మనకి ఎప్పుడెప్పుడు ఉన్నాయి చూడండి. ఇక్కడ మంగళవారం అంటే 3వ తారీఖు మంగళవారం, అదేవిధంగా బుధవారం, గురువారం. అంటే మనకి సేవ తోమల సేవ ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే మనకి వచ్చేసి మంగళవారం, బుధవారం, గురువారం అన్నది జరుగుతుందండి సేవ. అదేవిధంగా మనకి 10వ తారీఖున కూడా సేమ్ చూసారు కదా, 10వ తారీఖున కూడా మనకి, అదేవిధంగా 11వ తారీఖున, 12వ తారీఖున మనకి ఈ సేవ వచ్చేసి రోజుకి అంటే వారానికి 3 రోజులు జరుగుతాయండి. 3 రోజులు కూడా రోజుకి 10 టికెట్లు మాత్రమే శ్రీవారి భక్తులకి లక్కీ డిప్లో తీయడం జరుగుతుంటుంది. అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మనకి ఆ ట్రైన్లో అక్కడ 10 టికెట్లు మనకి అక్కడ లక్కీ డిప్ కూడా తీయడం జరుగుతుందని సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. అది కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను నేను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూన్ నెలకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క తోమల సేవ టికెట్లు మొత్తం కలిపి 120 టికెట్లు అండి. చూశారు కదా, టోటల్ 120 టికెట్లు. అదేవిధంగా మనకి అర్చన సేవ చూడండి. ఇక్కడ అర్చన సేవ తోమాల కింద ఉంది చూడండి అర్చన. ఇది కూడా మనకి రోజుకి 10 టికెట్లు అయితే తీయడం జరుగుతుంది. ఇది కూడా వారానికి 3 రోజులు మాత్రమే ఈ అర్చన సేవ అనేది జరుగుతుందండి. అది కూడా మనకి సేమ్ మంగళవారం, బుధవారం, గురువారమే. ఇక్కడ కూడా 10వ తారీఖున కూడా మంగళవారం, బుధవారం, గురువారం. అదే 17వ తారీఖున కూడా మనకి మంగళవారం, బుధవారం. అంటే వారానికి మనకి అర్చన సేవ కానీ తోమల సేవ కానీ మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే జరుగుతాయండి. ఇవి కూడా మనకి జూన్ నెలకి మొత్తానికి కలిపి 120 టికెట్లు మాత్రమే శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుందండి. అదేవిధంగా మనకి కింద చూడండి, అష్టదళ పద్మారాధన. ఇది వచ్చేసి మనకి మంగళవారం మాత్రమే జరుగుతుందని, అంటే వారానికి ఒకరోజు మాత్రమే అష్టదళ పద్మారాధన సేవ అనేది జరుగుతుంటుంది. అది కూడా మనకి మంగళవారం 60 టికెట్లు అయితే తీయడం జరుగుతుందండి. చూశారు కదా, 60 టికెట్లు. ఇందులో మనకి జూన్ నెలకు మొత్తానికి ఈ సోమవారిక ఈ టికెట్లు వచ్చేసి మనకి 180 టికెట్లు అయితే లాటరీలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. చూశారు కదా, 180 పైన మనకి అర్చన సేవ అయితే 120, తోమల సేవ అయితే 120. అదేవిధంగా మనకి కింద సుప్రభాత సేవ అన్నది మనకి జూన్ నెల మొత్తం అంతా కూడా జరుగుతుందండి. అంటే వారానికి 7 రోజులు కూడా మనకి సుప్రభాత సేవ అన్నది తిరుమల కొండపైన శ్రీవారికి అయితే జరుగుతుంటుంది. మనకి టికెట్లు రోజుకి ఎన్ని విడుదలవుతున్నాయంటే మనకి ఇక్కడ చూడండి, 1వ తారీఖున ఆదివారం 266 టికెట్లు విడుదలవుతున్నాయండి. మనకి సోమవారం అయితే 270 టికెట్లు. అంటే మనకి మినిమం చూసుకుంటే 260 టికెట్ల నుండి మ్యాక్సిమం 270 టికెట్ల వరకు కూడా శ్రీవారి భక్తులని లక్కీ డిప్లో ఎంపిక చేయడం జరుగుతుందండి. మనకి సుప్రభాత సేవ అన్నది వారం అంతా జరుగుతుంది కాబట్టి మొత్తం అంతా కలిపి అంటే జూన్ నెలకి సుప్రభాత సేవ టికెట్లు వచ్చేసి మనకి చూడండి 8,040 టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. అంటే లాటరీలో శ్రీవారి భక్తులకి మొత్తం ఈ లక్కీ డిప్కి సంబంధించిన టికెట్లు అన్నీ కలిపి మొత్తం 8,466 టికెట్లు విడుదలవుతున్నాయండి. ఇక్కడ ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక సేవను ఎంపిక చేసుకోవద్దండి. మొత్తం అంతా కూడా అంటే ఈ 4 రకాల సేవలు కూడా ఇక్కడ ఎంపిక చేసుకోండి. ఎంపిక చేసుకుంటే ఏదో ఒక రకమైనటువంటి స్వామివారి యొక్క లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళ యొక్క పెళ్లి రోజుని కానీ లేదా వాళ్ళ యొక్క పుట్టినరోజుని కానీ లేదా ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నటువంటి రోజుల్లో కానీ ఒక సేవని ఒక డేట్ మాత్రం ఎంపిక చేయడం జరుగుతుందండి. దానివల్ల ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఇందులో ఏ సేవ వచ్చినా కూడా మన శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకొని లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. నేనైతే ఎప్పుడు కూడా అంటే చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవ అండ్ ఆల్ డేట్స్ అని కదండి, దాని మీద నేను క్లిక్ చేస్తాను. చేసినట్లయితే మనకి తోమల సేవ కానీ అర్చన కానీ అష్టదళ పద్మారాధన కానీ సుప్రభాత సేవ కానీ అన్ని డేట్లు కూడా మనకి సెలెక్ట్ అవుతాయండి. అన్ని డేట్లు కూడా మనం అన్ని డేట్లకి అన్ని సేవలకు కూడా మనం లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఎప్పుడు కూడా ఒకే డేట్ని ఒకే రకమైనటువంటి సేవని ఎంపిక చేసుకోవద్దు. అన్ని డేట్లని అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకోండి.
దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లక్కీ డిప్ కూడా అందరికీ ర్యాండమ్గా టీటీ వారు అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి కొద్దిగా పెరుగుతాయి. చేసిన తర్వాత కొద్దిగా కిందకి రండి, ఇక్కడ ఓకే ఉంది చూసారా. కాకపోతే ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి మనకి సుమారుగా 3 లక్షల నుండి 4 లక్షల మంది ప్రతి నెల కూడా ఈ శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్లో అంటే లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 లక్షల మందిలో ఉన్నటువంటి టికెట్లు కేవలం 8,466 టికెట్లు కాబట్టి మనం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నవి చాలా తక్కువ ఉంటాయి. శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం ఉంటే మన ఈ వారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మీరు అంతా ఇవన్నీ డేట్లను కూడా అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఉంటుందండి. ఓకే మీద మీరు క్లిక్ చేయండి. చేసినట్లయితే ఒకసారి మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. కనిపించిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అని ఉంటుందండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి జనరల్ డీటెయిల్స్ దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మన యొక్క సిటీ, మనకి స్టేటు, మన కంట్రీ, పిన్ కోడ్ అంటే మనం కరెక్ట్గా ఇచ్చామా లేదా అన్న చెక్ చేసుకోవడానికి అండి. ఒకవేళ ఇక్కడ ఏమన్నా మీరు మిస్టేక్ చేసినట్లయితే పైన చూడండి ఎడిట్ అని చూసారా, ఇక్కడ మీరు ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మోడిఫై చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సేమ్ పిలిగ్రామ్ సర్వీస్ కూడా అంతే అండి. పిలిగ్రామ్ సర్వీస్లో కూడా మనం ఏమైనా మిస్టేక్ చేసినా కూడా ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్ ఉంటే దాన్ని మోడిఫై చేసుకుని రావచ్చు. తర్వాత చూడండి ఇక్కడ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అని చూసారా, ఇక్కడైతే మనం అన్ని డేట్లు అదేవిధంగా అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకున్నట్టుగా ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది చూసారు కదండి. చూసారా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఉందంటే మనం అన్ని డేట్లకి ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకున్నామండి. ఆ తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని చూసారు ఇక్కడ కింద చూసారు కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరిగిందండి. చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చూపించింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే SMS అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్గా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అన్నది మన మొబైల్కి అయితే SMS అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టైమింగ్ అనేది చూపించడం జరుగుతుందండి. చూడండి మార్చి 20వ తారీఖు 2025 మనకు వచ్చేసి ఇక్కడ రోజు చూపించింది. ఇక్కడ 12 తర్వాత లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి. మనకైతే ఇంకా ఒక రోజు సమయం ఉంది అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇష్యూ అయితే ఏ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి అయితే SMS అనేది రావడం జరుగుతుందండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక SMS రాకపోతే సేమ్ ఇదే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఇక్కడ మీకు పైన బుకింగ్ హిస్టరీ చూసారా, బుకింగ్ హిస్టరీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఏ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ ఐరండి సెలెక్ట్ సర్వీసెస్ ఉంది చూసారా, ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంది. అది కాకుండా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్స్ అయితే చూపించిందండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం, రిప్రజెంటేబుల్ టు అండ్ సీనియర్ సిటిజన్ సంబంధించింది, సర్వదర్శనం, అకామిడేషను, అదేవిధంగా అంగప్రేక్షణ. ఇక్కడ చూడండి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదా, ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్ మీద మీరు క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకి ఈ లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి నేను లాస్ట్ మంత్ కూడా లక్కీ డిప్లో పాల్గొన్నాను. లక్కీ డిప్లో నేను ఇక్కడైతే ఏంటంటే సెలెక్ట్ కాలేదు, నాట్ సెలెక్టెడ్ అని వచ్చింది చూసారు కదా. అంటే ఈ నెల బుక్ చేసుకున్నటువంటి ఇంకా లక్కీ డిప్కి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది రాలేదు కాబట్టి నాకైతే ఇక్కడ ఖాళీగా చూపించడం జరుగుతుందండి. ఇలాగ మీరు ప్రతి నెల కూడా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలండి. అంటే ఉదాహరణకి సూపర్ బౌల్ సేవకి 120 రూపాయలు, అర్చన సేవకి 220 రూపాయలు, తోమల సేవకి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మరాధన సేవకి 1250 రూపాయలు చొప్పున మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ సేమ్ ఇదే వెబ్సైట్లోకి లాగిన్ అవి మనకి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. ఆన్లైన్లో కట్టిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా ఈ యొక్క సేవలకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఈ అమౌంట్ కట్టడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి నెల 20వ తారీఖున 12 తర్వాత రిజల్ట్ అన్నది ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ రోజు నుండి మనకి మార్చి 22వ తారీఖున 12 లోపు మనకి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలండి. అప్పుడు మాత్రమే మీరు సోమవారికి ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో
మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి సేవలో మీరు తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు శ్రీవారి కార్తీక సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.